పొదరిల్లు సీరియల్ నేటి ఎపిసోడ్లో ఊహించని ట్విస్టులు, నవ్వులు, మరియు హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సొంత మనుషుల అసలు రంగు బయటపడినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈరోజు ఎపిసోడ్లో చాలా స్పష్టంగా చూపించారు. కథ అందమైన పార్క్ వాతావరణంలో ప్రారంభమవుతుంది. పార్క్లో నడుస్తుండగా చక్రి ముఖం చాలా సీరియస్గా ఉంటుంది. అతను మహాను ఆపి, తన మనసులోని అసంతృప్తిని బయటపెడతాడు. చక్రి, మహా, నువ్వు చేస్తున్నది అస్సలు బాలేదు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్లడం నీకు పద్ధతిగా ఉందా? మనమిద్దరం కాస్త ప్రైవేట్గా మాట్లాడుకోవాలి. ఎప్పుడూ అందరితోనేనా? నాకోసం నీకు టైనుండదా? మహా, చక్రి, నీకేమైనా పిచ్చా? నేను నిన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్లాను? ఎప్పుడూ నాతోనే ఉంటున్నావు కదా? మళ్ళీ ఈ కొత్త గొడవ ఏంటి? వీరిద్దరి మధ్య ఈ చిన్నపాటి అపార్థం నడుస్తుండగానే కథ మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. పార్క్లో నారాయణ, కన్నా నడుస్తూ కనిపిస్తారు. నారాయణ ఎప్పటిలాగే తన మార్క్ కామెడీ మూడ్లో ఉంటాడు. కన్నా భుజంపై చెయ్యి వేసి పార్క్లో తిరుగుతుంటాడు. నారాయణ, చూసావా కన్నా? ఈ లోకంలో చివరికి మనమిద్దరమే ఒంటరిగా మిగిలిపోతాం అనుకుంటా. అందరూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. మనల్ని పట్టించుకునే నాథుడే లేడు. కన్నా, బాబాయ్, నీ కామెడీ ఆపు. నువ్వు అమ్మాయిలను పడేయడం గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతావు కాని, నీ వల్ల ఏమైనా అవుతుందా? నారాయణ, ఏంటి కన్నా, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? సరే, నీకు అంత దమ్ముంటే, అదిగో ఎదురుగా కనిపిస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్లి లైన్ వేసి చూపించు, చూద్దాం. నారాయణ మాటలను నిజమని నమ్మిన కన్నా, తన స్టైల్ చూపిస్తూ ఆ అమ్మాయి వైపు ధీమాగా అడుగులు వేస్తాడు. కాని అక్కడే సీరియల్లో ఒక పెద్ద కామెడీ ట్విస్ట్ వస్తుంది. కన్నా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లగానే ఆమె వెనక్కి తిరుగుతుంది. ఆ అమ్మాయి, అన్నయ్యా, నువ్విక్కడే ఉన్నావా? ఆ మాట వినగానే కన్నా ఫ్యూజులు ఎగిరిపోతాయి. నారాయణ గట్టిగా నవ్వడం మొదలుపెడతాడు. కన్నా ముఖం అడ్డంగా మాడిపోతుంది. ఇంతలో మహా అందరి కోసం ఐస్ క్రీమ్స్ తీసుకువస్తుంది. అందరూ తింటుండగా కన్నా చేతిలోని ఐస్ క్రీం అనుకోకుండా మహా షర్ట్ మీద పడుతుంది. కన్నా వెంటనే కంగారుగా సారీ చెప్పి, బట్టలు క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ వైపు పరుగెడతాడు. పార్క్లోని మరో మూలలో మాధవ, మనీషా కలిసి నడుస్తూ ఉంటారు. ఇక్కడ సీన్ నెక్స్ట్ లెవెల్ కన్ఫ్యూజన్తో సాగుతుంది. ఎందుకంటే మాధవ హిందీలో మాట్లాడుతుంటే, మనీషకు కేవలం తెలుగు మాత్రమే వచ్చు. ఇద్దరి మధ్య భాషా సమస్య చాలా పెద్దగా ఉన్నా, ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మాధవకు తెలిసిన ఒక పాత స్నేహితుడు వస్తాడు. వారిద్దరినీ కలిసి చూసి, భార్యాభర్తలు అని పొరపాటు పడతాడు. ఆ వ్యక్తి, అరే మాధవ, ఈమె నీ భార్యా? పెళ్లి ఎప్పుడు చేసుకున్నావ్? నాకైతే చెప్పనే లేదు. నీ భార్య చాలా పద్ధతిగా, చాలా బాగుందిరా. మాధవ, లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈమె నా భార్య కాదు, భాన్సి చెల్లెలు. నాతో ఊరికే ఇలా పార్క్కి వచ్చింది. ఆ వ్యక్తి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాని మనీషకు ఏమీ అర్థం కాక, అతను ఏమన్నాడని మాధవను అడుగుతుంది. మాధవ జరిగిన విషయాన్ని తెలుగులో వివరిస్తూ, అతను మనల్ని భార్యాభర్తలు అనుకున్నాడని చెప్పినప్పుడు, మనీషా ఒక్కసారిగా పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. అక్కడ వాతావరణం అంతా ఒక వింత నిశ్శబ్దంతో నిండిపోతుంది. కాని అసలైన గొడవ ఇప్పుడే మొదలవుతుంది. పార్క్లో చక్రి ఒక అపరిచిత వ్యక్తితో గొడవ పడటం కనిపిస్తుంది. చక్రి తన భార్య మహాను ఉద్దేశించి మాట్లాడుతుంటే, ఆ ఎదుటి వ్యక్తి తన భార్య గురించి అంటున్నాడని తప్పుగా భావిస్తాడు. ఆ వ్యక్తి, నువ్వు నా భార్య గురించి ఏం మాట్లాడుతున్నావ్? నీకు అసలు పెళ్లి ఎప్పుడు అయింది? చక్రి, నీకు ఎప్పుడు అయిందిరా? ఆ వ్యక్తి, 4 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో అయింది. అప్పుడు నేను క్యాంప్లో ఉన్నాను. చక్రి, నువ్వు నా భార్యకి ఐ లవ్ యూ అని ఎలా చెబుతావ్? ఎంత ధైర్యం నీకు? ఇద్దరి మధ్య మాటలు పెరిగి, చక్రి ఆ వ్యక్తిని కాలర్ పట్టుకుని లాక్కెళ్లి దారుణంగా కొడతాడు. ఈ హై డ్రామా చూసి నారాయణ, మిగతా వాళ్లు షాక్ అవుతారు. నారాయణ నవ్వుతూ చక్రికి ఇంకా మెడిసిన్ బాటిల్ దొరకలేదని కామెంట్ చేస్తాడు. కాని చక్రి చాలా బాధపడతాడు. ఈ కుటుంబంలో తనని ఎవరూ పట్టించుకోవడం లేదని, అందరూ నవ్వుల పాలు చేస్తున్నారని ఫీల్ అవుతాడు. చక్రి అప్సెట్గా ఉండటం చూసి, కన్నా అతని దగ్గరకు వస్తాడు.
అప్పుడే మహా అక్కడికి వచ్చి కన్నాను ఐస్ క్రీం కావాలా అని అడిగి తీసుకురావడానికి వెళ్తుంది. ఇదే మంచి సమయం అనుకుని కన్నా చక్రికి ఒక అదిరిపోయే ఐడియా ఇస్తాడు. కన్నా, అన్నయ్య, నువ్వు ఇప్పుడే వదిన మహా వెనుక వెళ్ళు. ఇద్దరూ కలిసి ఐస్ క్రీం తింటూ కాస్త ఒంటరిగా టైం స్పెండ్ చేయండి. నీ